దేవునితో మాట్లాడడం. నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకొకటి వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగుంటుందా? అందుకని ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా తలుపులు వేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. హృదయం నుండి దేవునికి మన విజ్ఞాపన అంతా దేవునికి చెప్పాలి. ప్రార్థన అనుభవం లేకపోతే ఎట్లుంటాయంటే ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. మనకి అనేకమైనటువంటి సాతాను ఆటంకాలు ఏర్పడతాయి ప్రార్థన లేకపోతే. ఎంతమంది పగలు ప్రార్థన చేస్తున్నారు? 12 గంటల నుండి 3 గంటల దాకా ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? ఎవరైనా